ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. ఈ యొక్క పరిస్థితులు ఇవాళ రావడానికి జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఈనాడు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష. గడిచిన 3-4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన అనేక అవాకులు చవాకులు మాట్లాడారు. లడ్డు ప్రసాదం మీద అనేక విషపూరితమైనటువంటి విధానాలను చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈనాడు చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఈ సభలో అత్యంత బాధాకరమైన విషయం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక మహా విషం చిమ్మడం జరిగింది అధ్యక్ష. మహాపాపం చేసినటువంటి వాళ్ళు ఈనాడు జగన్ ఎందుకో నాయకులందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు మహాపాపం చేసినారు అధ్యక్ష. 59,71,000 కేజీల కల్తీ నెయ్యిని కొనింది ఎవరు అధ్యక్ష? 234 కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది అధ్యక్ష. సిబిఐ అధ్యక్ష, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 36 మందిని ఇవాళ నిందితులుగా ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అలాగే 2019-24 మధ్య కాలంలో అనేక కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా సిండికేట్లుగా కుట్రలు చేశారని సిబిఐ ఛార్జ్షీట్ లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. కల్తీకి ఇవాళ హిందూ మత విధ్వంసానికి కుట్ర జరిగింది అనేటువంటి దానికి అనేక ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. అది ఇవాళ జరిగేది కాదు అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. 5 నిమిషాలు వాయిదా.